ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలి అనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధన రాజ్యాంగం ప్రకారం ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలి, లేని పక్షంలో 2 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి కూడా మనకు చట్టంలో ఉంది. కాబట్టి మనం అందరం కూడా చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ ఏదైతే ఉన్నదో ఇందులో ప్రధానంగా 4 టార్గెట్లు. ఒకటి, ఉదాహరణకి మీకు ఎవరైనా కొత్తగా 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఓట్లు రాయించడం, వారికి ఓటు హక్కు కల్పించడం, అది రాజ్యాంగబద్ధంగా వారికి సంక్రమించిన హక్కు, దాన్ని కల్పించడం నంబర్ 1. రెండవది, మనకి ఎవరైనా మరణించిన వారు ఉంటే, చనిపోయిన వారు ఉంటే వారు ఓటు తీసేయడం. ఎందుకంటే చాలా చోట్ల ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ఓవర్ సైట్, చూసుకోకపోవడం వల్ల ఓటు అట్లాగే కొనసాగుతూ ఉంటుంది, ఆ మనుషులు అక్కడ కనబడరు. ఇది రెండవది. మళ్ళీ దొంగ ఓట్లు వేసే ప్రమాదం కూడా ఉంది. మూడవది, ఇప్పుడు మన ఇంటి ఆడపిల్ల ఎవరైనా వేరే ఇంటికి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, వారి ఓటు ఇక్కడ తీసేసి వారి అత్తగారింట్లో రాయించాలి. ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. అట్లాగే మన ఇంటికి ఎవరైనా ఒక కోడలి పిల్ల వస్తే మరి అమ్మాయిది వాళ్ళ అమ్మగారింట్లో తీసేసి మన ఇంట్లో రాయించాలి. సో ఈ రకమైన 4 మార్పులు చేర్పులు మనం చేయాల్సి ఉంటుంది. దాన్ని బూత్ల వారీగా, అల్టిమేట్ గా మళ్ళీ మీరు ఖమ్మం కార్పొరేషన్ గెలవాలన్నా, ఖమ్మం అసెంబ్లీ గెలవాలన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు బూత్ లో మీరు మెజారిటీ తెస్తే, బూత్ లో 51% ఓటు తెస్తే ఆటోమేటిక్ గా మీకు మెజారిటీ వస్తుంది. కానీ మన వాళ్ళు చాలా మంది నేల విడిచి సాము చేస్తారు, మేము మొత్తం తిరుగుతాము, మొత్తం చేస్తామంటారు. అట్లా కాదు. మీ బూత్ ని మీరు సరిగ్గా చేసుకుంటే, ఎందుకంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలి, మీ బూత్ ని మీరు క్లియర్ గా మేనేజ్ చేసుకుంటే, కరెక్ట్ గా మీరు జాగ్రత్తగా దొంగ ఓట్లు లేకుండా అర్హులందరికీ ఓట్లు ఉండే విధంగా చూసుకుంటే మరి ప్రాసెస్ అంతా కూడా సవ్యంగా జరుగుతుంది. కాబట్టి జూలై 24 వరకు ప్రక్రియ జరుగుతూ ఉంది. మీరందరూ కూడా ఎక్కడి వారక్కడ అన్ని డివిజన్ల వారీగా, అన్ని బూత్ల వారీగా. ఇంకొక మాట ఏమంటే, ఇదే లిస్టు రేపు మీకు కార్పొరేషన్ లో ఇదే లిస్ట్ ఉంటుంది, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కూడా ఇదే ఓటర్ లిస్ట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేసే కార్యక్రమం రేపటికి అల్టిమేట్ గా ఉపయోగపడే కార్యక్రమం పార్టీకి, మీకు, అందరికి. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. చివరిగా నేను చెప్పేది ఒక మాట. ఆంగ్లంలో ఒక అద్భుతమైన సామెత ఉంది, ద మోర్ యూ స్వెట్ ఇన్ పీస్ ద లెస్ యూ బ్లీడ్ ఇన్ వార్. అంటే ఏ సైనికుడు అయితే ఏ యుద్ధము లేనప్పుడు, ఏ శాంతియుతమైన సమయంలోనైతే తన అస్త్రశస్త్రాలు పదును పెట్టుకుంటాడో, తను సరిగ్గా పని చేసుకుంటాడో, చెమట కారుస్తాడో, స్వేదం చిందిస్తాడో, ఏది శాంతి సమయంలో యుద్ధం లేనప్పుడు ఆయనకే తక్కువ రక్తం చెందుతుంది, ఆయన జాగ్రత్త పడితే ఆయనకే మంచిది అనేది ఆ సామెత ఉద్దేశం. అంటే అల్టిమేట్ గా ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తే, ఎంత జాగ్రత్తగా మనం వాళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటే అంత మంచి జరుగుతుంది, అంత లాభం జరుగుతుంది. కాబట్టి మరి ఖమ్మంలో మా మిత్రులందరూ కూడా, పోడ్ అజయ్ కుమార్ గారు చాలా స్పిరిటెడ్ గా పనిచేస్తున్నారు. మీరు కూడా అందరూ దయచేసి వారి నాయకత్వంలో మరి SIR ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కోరుతూ పేరు పేరున అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మీ అందరికి కూడా తొందరలో కలుసుకుంటారు. థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ వెరీ మచ్. KTR గారి నాయకత్వం. థ్యాంక్ యూ రమణ, థ్యాంక్ యూ వెరీ మచ్.